రేపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా కేంద్ర బలగాలు మోహరించున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా ఎస్పీ ఇక్కడున్న భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా ఎస్పీ గౌస్ సాలం మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉంది రేపు బందోబస్తు సంబంధించి కావచ్చు, ఎంత ఫోర్సెస్ డిప్లాయ్ చేశారు సార్? ఇప్పుడు ఆనరబుల్ పీఎం రేపు వస్తున్నారు. దీనికోసం మోర్ దెన్ 2000 పోలీస్ పర్సన్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్. మొత్తం సెక్యూరిటీ ప్లానింగ్ జరిగింది. ఇప్పుడు ఈరోజు రిహర్సల్ కూడా జరుగుతుంది. ఎస్పీజీ ఆఫీసర్స్తో పాటు ఇంకా అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఎన్ఎస్జీ అండ్ ఎన్డీఆర్ వాళ్ళు కూడా వచ్చారు. దీంతో పాటు మన గ్రే హౌండ్ స్పెషల్ పార్టీ స్టేట్ పోలీస్ తరఫు నుంచి అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి మన డిస్ట్రిక్ట్ పోలీస్ సిబ్బంది అందరూ బందోబస్తులో ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ కన్సిడరేషన్లో, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ పాయింట్స్ వీ హ్యావ్ కవర్డ్. రూట్ కానీ, హెలిప్యాడ్ సెక్యూరిటీ కానీ, పబ్లిక్ మీటింగ్ సెక్యూరిటీ కానీ, ఇది కాకుండా పబ్లిక్కి ఫెసిలిటేట్ చేయడానికి కూడా చాలామంది 40,000 to 50,000 పబ్లిక్ కూడా జనాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ అండ్ రూట్ బందోబస్తు కూడా వాళ్ళ ఫెసిలిటేషన్ కోసం మేము పెట్టాము. అండ్ మ్యాక్సిమం పబ్లిక్ హ్యాస్ టు వాక్ మ్యాక్సిమం 1 kilometer అండ్ మొత్తం పార్కింగ్ ప్లేసెస్ అండ్ రూట్ ఐడెంటిఫికేషన్ మొత్తం జరిగింది. సార్, షెడ్యూల్ ఎట్లా ఉంది సార్ పీఎంది? రేపటిది పీఎం కానీ సీఎం కూడా రాబోతున్నారు, కొందరు సెంట్రల్ మినిస్టర్స్ కూడా వస్తున్నారని చెప్తున్నారు. షెడ్యూల్ ఎట్లా ఉంది సార్ మొత్తం టోటల్? ఇప్పుడు రేపు మార్నింగ్ మీరు చూస్తే అది 10:20 వరకు సీఎం గారు ఇక్కడ వస్తారు, ల్యాండ్ అవుతారు. మళ్ళీ 10:30 to 12 వరకు ఈ మీటింగ్ ప్లేస్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 12:20 వరకు వెళ్ళిపోతారు. దీని హాఫ్ అన్ అవర్ ముందు 9:30 వరకు సీఎం గారు కూడా వస్తారు. సీఎం గారు పర్సనల్గా అది సార్కి రిసీవ్ చేస్తారు. ఇది షెడ్యూల్ ఉంది సార్. రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలకు ఇంటరప్ట్ కాకుండా కొంచెం చుట్టుపక్కల సెంటర్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఎందుకంటే ఫోర్స్ చూస్తుంటే రోడ్స్ కానీ అన్నీ కూడా ఇప్పటికే పోలీస్ బందోబస్తులో ఉండిపోయినాయి. రేపు పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఎట్లా చూస్తున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు పిల్లలు? ఇంటర్ ఎగ్జామ్ కోసం చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆదిలాబాద్ టౌన్లో టోటల్ 9 సెంటర్స్ ఉన్నాయి. అది సెంటర్స్ దగ్గర 2 సెంటర్స్ ఉన్నాయి. అందరూ ప్రిన్సిపల్స్తో మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా ఒక నిన్న ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ టోల్డ్ టు క్యారీ దేర్ అడ్మిట్ కార్డ్. ఆల్ పోలీస్ సిబ్బందికి బ్రీఫింగ్ జరిగింది. ఎవరైనా అడ్మిట్ కార్డ్ క్యారీ తీసుకుంటే వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. బండిలో ఎవరైనా వస్తే ఫుల్ యాక్సెస్ ఉంటాయి 9 వరకు. సో 9 ఇప్పుడు 5 minutes గ్రేస్ టైం కూడా ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. కాబట్టి 9:05 వరకు అక్కడ మొత్తం ఎంట్రీ ఉంది. All 2000 police personnel have been briefed and sensitized regarding these important issues. ఎవరికి సింగిల్ స్టూడెంట్కి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇదే పరిస్థితి మొత్తానికి అయితే 5 జిల్లాల నుంచి పోలీసులకు సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు జరిగే ఇంటర్ పరీక్షలు సభకి సరౌండింగ్లో కొంత చుట్టుపక్కల ప్రాంతంలో ఇంటర్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి పోలీస్ సిబ్బంది విద్యార్థులకు ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు, ఐడి కార్డు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళని తొందరగా సెంటర్స్కి పంపించాలని చెప్పేసి జిల్లా ఎస్పీ కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. భారీ పోలీస్ బందోబస్తు, దాదాపు 3-4 జిల్లాల నుంచి పోలీసులకు సంబంధించిన బందోబస్తు పెద్ద స్థాయిలో జరిగిన పరిస్థితి ఉంది. సో మొత్తం ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సభ జరిగే ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 TV, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.